వెల్కమ్ టు అక్షరమాల. ఈరోజు అక్షరమాలలో ఏపీ ఎయిడెడ్ స్కూల్స్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మీరు ఎవరైనా ఎయిడెడ్ స్కూల్స్కి అప్లై చేయాలనుకుంటే ఎలా అప్లై చేయాలో ఒకసారి చూద్దాం. ముందుగా గూగుల్లోకి వెళ్ళి ఏపీ ఎయిడెడ్ స్కూల్స్ నోటిఫికేషన్ అని క్లిక్ చేయండి. దాని మీద మీకు వెళ్ళగానే csc.ap.gov.in అని ఒక వెబ్సైట్ అయితే వస్తుంది. దాని మీద క్లిక్ చేయగానే మనం డైరెక్ట్గా ఏపీ ఎయిడెడ్ స్కూల్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా మనకి సైట్ ఓపెన్ అవుతుంది. చూడండి, వేకెన్సీస్ కొన్నిట్లకైతే డేట్ అయిపోయింది. ఇప్పుడు కొన్ని అప్లై అని డేట్ ఉంది కదా, కర్నూలుకి వచ్చి చూడండి. కర్నూలులో ఉంది. కర్నూలులో అర్బన్ వచ్చి 3 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ ఇంకెక్కడ ఎన్టీఆర్ విజయవాడ అర్బన్ వచ్చి 5 పోస్ట్ ఖాళీగా ఉన్నాయి. మరి మనకి వీటిలో ఏ సబ్జెక్ట్ మనకు ఖాళీగా ఉన్నాయో తెలియాలి అంటే ఇక్కడ వ్యూ అనే ఆప్షన్ ఉంది కదా, వ్యూ మీద క్లిక్ చేయండి. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎన్టీఆర్దే తీసుకుందాం. ఎన్టీఆర్లో ఏం పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలియాలంటే వ్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, ఎన్టీఆర్ జిల్లా విజయవాడ అర్బన్ వచ్చి వ్యూ మీద క్లిక్ చేయగానే మనకి హిందీ పండిట్ ఉంటుంది, స్కూల్ అసిస్టెంట్ బయాలజీ సైన్స్ ఉంటుంది, స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ ఉంది, స్కూల్ అసిస్టెంట్ వచ్చి మ్యాథమెటిక్స్ పోస్ట్ ఖాళీగా ఉంది. ఇలా మీరు ఏ జిల్లాలో అయితే ఖాళీగా ఉన్నాయో ఇంకా అలా ఓపెన్ చేసి చూసుకోవాలి. ఇంకా వెస్ట్ గోదావరికి ఉంది. వెస్ట్ గోదావరిలో వచ్చి 6 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. చూడండి, వైఎస్ఆర్ కడపలో వచ్చి హిందీ పండిట్. మనకి ఈ విధంగా ఏ డిస్ట్రిక్ట్లో అయితే మనకి వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయో చూడాలంటే వ్యూ అనే మీద క్లిక్ చేయాలి. తర్వాత మీరు ఏ డిస్ట్రిక్ట్ అయితే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ డిస్ట్రిక్ట్ మీదకి వెళ్ళి అక్కడ అప్లై అని ఉంది కదా, బ్లూ కలర్తో హైడ్ అవుతుంది కదా, అప్లై మీద క్లిక్ చేయండి. అప్లై మీద క్లిక్ చేయగానే మనకి ఒక ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, పోస్ట్ అయితే అప్లికెంట్ నేము, సర్ నేము, ఫాదర్ నేము, తర్వాత మన డేట్ ఆఫ్ బర్త్, డోర్ నెంబరు, టెట్ కార్డ్స్ మార్క్స్ మెమో ఉంది కదా, ఇవన్నీ ఈ విధంగా మనం మన డీటెయిల్స్ అన్నీ దగ్గర పెట్టుకుని మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో అవన్నీ ఇన్ఫర్మేషన్ అంతా దగ్గర పెట్టుకోండి. టెట్ కానీ సీటెట్ కానీ క్వాలిఫై అయితే సీటెట్లో కానీ టెట్కి వచ్చి మార్క్స్ మెమో ఉంటుంది కదా, ఆ ఫోటో ఒకటి తీసుకుని మనం అప్లై చేయాలి. Thank you for watching.